హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 61వ సర్గము. విశ్వామిత్రుడు పుష్కర తీర్థమున తపమొనర్చుట, అంబరీషుడు సునస్సేపుని యజ్ఞపశువుగా గొనివచ్చుట. ఓ నరహర, రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు తన ఆజ్ఞను అనుసరించి వచ్చిన ఋషులందరూ తమ తమ నివాసములకు బయలుదేరి వెళ్ళగా అచ్చట వనవాసులందరితో ఇట్లనెను: ఓ మహాత్ములారా, ఈ దక్షిణ దిశ యందు ప్రారంభించిన తపస్సునకు తీవ్రమైన విఘ్నము ఎదురైనది కనుక మరి ఒక దిశకు చేరి అచ్చటి తపస్సును ఆచరింతుము. విశాలమైన పశ్చిమ దిశ యందు 3 బ్రహ్మతీర్థములు గలవు. ఆ పుష్కర తీర్థముల యందు చక్కని తపోవనములు గలవు. అచ్చట నిశ్చింతగా తపస్సును ఆచరింతుము. మహా తేజశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు పలికి పశ్చిమ దిశయందు గల పుష్కర తీర్థమునకు చేరెను. అచ్చట అతడు ఫలం మూలములను ఆహారముగా గొనుచు ఇతరులకు అసఖ్యమైన తీవ్ర తపస్సును ఆచరించెను. ఇదే సమయమున అయోధ్యాధిపతిగా విఖ్యాతుడైన అంబరీష మహారాజు ఒక యజ్ఞమును ప్రారంభించెను. ఇంతలో ఆ అంబరీషుని యజ్ఞపశువును ఇంద్రుడు అపహరించుకుని పోయెను. యజ్ఞపశువు అపహరింపబడగా పురోహితుడు రాజుతో ఇట్లు పలికెను: ఓ మహారాజా, మీ ఏమరపాటు వలన యజ్ఞపశువును ఎవరో దొంగిలించిరి. అది కనబడటలేదు. యజ్ఞపశువును రక్షింపలేకపోవుట వంటిది మహాదోషము. అవి యజమానిని హతమార్చును. ఓ నరేంద్ర, ఈ యజ్ఞమును కొనసాగింపవలెనన్న హరింపబడిన యజ్ఞపశువును వెంటనే తెప్పింపుము, లేదా గోవులను ప్రతిఫలముగానిచ్చి దానికి ప్రతినిధిగా ఒక నరుణ్ణి ఏర్పాటు చేయము. అందులకు ఇదియే ప్రాయశ్చిత్తము. ప్రజ్ఞాశాలియు మహాపురుషుడును అయిన అంబరీషుడు పురోహితుల వచనములను విని వేల కొలది గోవులను ప్రతిఫలముగా ఇచ్చి ఒక మానవుడిని యజ్ఞపశువుగా పొందుటకు వెతకనారంభించెను. క్రమంగా ఆ మహారాజు వివిధములగు దేశములు, గ్రామములు, నగరములు, వనములు, పవిత్రములగు ఆశ్రమములు మొదలగు వాటి యందు యజ్ఞపశువు ప్రతినిధికై అన్వేషించసాగెను. నాయనా రామ, ఆ రాజు తిన్నగా భృగుతుంగ పర్వతమునకు చేరెను. అచ్చట భార్య పుత్రులతో సుఖాసీనుడై ఉన్న బుచీక మహర్షిని దర్శించెను. మిక్కిలి తేజస్వియు ప్రతిభాశాలి అయిన ఆ మహారాజు తపస్తేజస్సుతో ప్రకాశించుచున్న బుచీకునకు నమస్కరించి ఆయనను ప్రసన్నునిగా గావించి కుశల ప్రశ్నములన్నీ అడిగి పిమ్మట రాజు ఆ బ్రహ్మర్షితో ఇట్లనెను: భృగువంశజుడైన ఓ మహానుభావ, నీకు 1,00,000 గోవులను సమర్పించుదును. వాటికి మారుగా యజ్ఞపశువుగా నీ కుమారుడిని నాకు విక్రయించినచో నేను కృతార్థుడినగుదును. నేను దేశములో అన్నింటినీ గాలించితిని, కాని యజ్ఞపశువు లభించలేదు. తగిన మూల్యమును తీసుకుని నీ కుమారులను ఒకడిని నాకివ్వుము. అంబరీషుని ప్రార్థనను విని మహా తేజస్వియగు బుచీకుడు: ఓ నరేంద్ర, నా పెద్ద కుమారుడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అమ్మజాలను అని ప్రత్యుత్తరమిచ్చును. ఆ ఋషికుమారులకు జననియు మహా తపస్వినియు అయిన బుచీకుని పత్ని ఆ ముని పలికిన మాటలను విని మహారాజైన అంబరీషునితో ఇట్లనెను: ఓ రాజా, పూజ్యుడైన భార్గవుడు నా భర్త, పెద్ద కుమారుడిని అమ్మజాలడు అని పలికెను. నాకైతే చిన్న కుమారుడైన సునకుడు 6వ ప్రాణము కనుక నా బుజ్జి కుమారుడిని మాత్రం నీకు ఇయ్యజాలను. రాజు సాధారణంగా లోకములో తండ్రులకు పెద్ద కుమారుడిపై ప్రీతి మెండు, తల్లులకు చిన్న కుమారుడిపై మక్కువ ఎక్కువ కనుక నేను నా కనిష్ట పుత్రుడిని ఇయ్యలేను. ఓ రామ, ఆ మునియు ఆయన పత్నియు ఇట్లు పలికిన పిమ్మట ఆ ఋషికుమారుల్లో నడిమివాడైన సునస్సేపుడు స్వయంగా ఇట్లు నుడివెను: ఓ మహారాజా, మా తండ్రి గారేమో పెద్ద కుమారుడిని అమ్మరు, మా జనని ఏమో చిన్న కుమారుడిని విక్రయింపదు. పరిశేష న్యాయమును అనుసరించి వారి మధ్యముడైన నన్ను అమ్మివేసినట్లు తలంతును కనుక నన్ను గొనిపొమ్ము. ఓ రఘునందన, మహారాజు బుచీకునకు 1,00,000 గోవులను సమర్పించి పరమ సంతోషంతో సునసేపుణ్ణి స్వీకరించి గృహోన్ముఖుడయ్యెను. మహా తేజస్వియు సుప్రసిద్ధుడు రాజర్షియు అయిన అంబరీషుడు రథంపై సునసేపుణ్ణి కూర్చొండబెట్టుకుని శీఘ్రముగా తన నగరమునకు బయలుదేరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 61తమః సర్గః.